అసలు ఎవడు అడిగాడు మావా నీకు సీక్వెల్ తీయమని? ఫైనల్ గా ఇప్పుడే జస్ట్ మూవీ చూసి వచ్చా. ఫస్ట్ గా మూవీ రివ్యూ కోసం మాట్లాడుకునే ముందు ఆలీ గారి కామెడీ కోసం మాట్లాడుకుందాం. ఏ సినిమాలో అయినా ఆలీ గారు ఉన్నారంటే మినిమం కామెడీని ఎక్స్పెక్ట్ చేసి ఆ సినిమాకి వెళ్దాం. బట్ అలాంటిది ఈ సినిమాలో మాత్రం ఆలీ గారి కామెడీ చూసాక వరస్ట్ అనిపించింది. అండ్ చిన్నపిల్లల మూవీ చూస్తే పక్క ఇంకొన్ని బూతులు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. చిచ్చి చిచ్చి కొన్నిసార్లు మాత్రం ఆలీ గారి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఇదేం దరిద్రం రా బాబు మాకు అనిపిస్తుంది. ఇక డైరెక్ట్ గా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే దాదాపు ఇస్మార్ట్ శంకర్ సినిమా దిగి 5 ఏళ్ళు అవుతుంది. కానీ ఆఫ్టర్ 5 years తర్వాత కూడా రామ్ పోతినేని గారి ఎనర్జీ కానివచ్చు, గ్రేస్ కానివచ్చు ఇంచు కూడా తగ్గలేదని చెప్పుకోవచ్చు. సినిమాని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా కుడి భుజంతో రామ్ పోతినేని గారి తీసుకుని వెళ్లారనిపిస్తుంది. కావ్య తపర్ గారు యాక్టింగ్ నార్మల్ గానే చేసిన, ఎక్స్పోజింగ్ మాత్రం వేరే లెవెల్లో చేశారు. దండం పెట్టే ఫస్ట్ మూవీకి ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది అనుకున్నా, బట్ మూవీ చూసాక అందులో ఉన్న బూతులు కానివచ్చు, డబుల్ త్రిబుల్ మీనింగ్స్ కానివచ్చు, వామ్మో. ఇస్మార్ట్ శంకర్ సాంగ్ ఫేమస్ అయ్యాక చిన్న పిల్లలు చాలా మంది సినిమా చూడడానికి ఇష్టపడుతున్నారు. బట్ పిల్లలతో మాత్రం అస్సలు వెళ్లాల్సిన మూవీయే కాదు మామ. అండ్ సంజయ్ దత్ గారు విలనిజం కోసం మాట్లాడుకుంటే నిజంగా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పాతలకి తొక్కేస్తారు. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే దండం పెట్టేయాలి మామ. పూరి సార్ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన పూరి సార్ అయినా ఇలాంటి చెత్త మూవీస్, ఫ్రాడ్ మూవీస్ తీస్తున్నారు అనిపిస్తుంది. నిజంగా ఫర్ ది ఫస్ట్ టైం పూరి సార్ ఫిలిమ్స్ లో నేను టికెట్ కి పెట్టిన అమౌంట్ నాకు రిఫండ్ కావాలి అని అడగాలని ఉంది. సినిమాలో పార్ట్ 1 కి పార్ట్ 2 కి అసలు ఎటువంటి కనెక్షన్ ఉండదు. క్లియర్ గా ఒకసారి స్టోరీ చెప్తా, వన్స్ వినండి. స్టోరీలోకి వెళ్తే సంజయ్ దత్ గారు ఒక పెద్ద బిలియనియర్ అయితే తనకు ఒక రోగం ఉంటుందన్నమాట. సో ఆ రోగం వల్ల ఇంకో 3 months లో పోతామని తెలుస్తుంది. ఇంత డబ్బు ఉండి కూడా నార్మల్ పీపుల్ లాగే నేను కూడా పోతే ఇంకా ఈ డబ్బు అంతా ఎందుకు అని ఒక సైంటిస్ట్ ని అప్రోచ్ అయ్యి నేను ఎలా అయినా లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి, స్టిల్ ఎప్పటికీ కూడా చావు అనేది ఉండకూడదు అని చెప్తే అప్పుడు ఆ సైంటిస్ట్ అది ఇంపాసిబుల్ కానీ ఒకే ఒక మార్గం ఉంది, అదేంటంటే బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అని చెప్తాడు. ఇంకా సంజయ్ దత్ గారి మెమోరీ అన్నది ఎవరెవరికో పెట్టడానికి ట్రై చేస్తుంటారు కానీ ప్రతి ఒక్కరు చనిపోతుంటారు. ఇంకా ఫైనల్ గా ఆల్రెడీ బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అయ్యి చిప్పు పెట్టుకుని ఒకటి తిరుగుతున్నాడు హైదరాబాద్ లో అని తెలుస్తుంది. వాడికి మన బ్రెయిన్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటాడు. వాడి పేరు ఏంటి అంటే ఇస్మార్ట్ శంకర్ అని చెప్తాడు. ఆఫ్టర్ హీరోకి ఎలానో ఒకలాగా బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేయించేస్తారు. ఇక రామ్ పోతినేని గారి విషయానికి వచ్చేస్తే చిన్నప్పుడే వాళ్ళ అమ్మని సంజయ్ దత్ గారు చంపేసి ఉంటారు. సో ఎలా అయినా సంజయ్ దత్ ని చంపాలనే ఒక పగతో పెరుగుతుంటాడు. మరి ఆఫ్టర్ హీరోకి బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అయిపోయాక ఎలా మరి కంట్రోల్ చేసుకుంటాడు, ఎలా చంపుతాడు అన్నది సినిమా స్టోరీ మామ. పార్ట్ 1 లో చాంద్రి మెమోరీస్ ఎలా అయితే గుర్తొస్తుంటాయో మధ్య మధ్యలో, అలానే ఈ పార్ట్ 2 లో తన అమ్మ మెమోరీస్ అనేవి రామ్ పోతినేని గారికి గుర్తొస్తుంటాయి. బట్ రియల్లీ కొన్ని సీన్స్ మాత్రం టూ మచ్ ఉంటాయి మామ, దండం పెట్టేయాలి. ఇక స్టోరీ ఇంతటితో ఆపేస్తే చాలా బెటర్ అనుకుంటా, లేదా నా బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. పక్కా రాసిస్తున్నా ఇంకోసారి పూరి గారి కెరీర్ లో డబల్ డిజాస్టర్ పడబోతుంది. అండ్ రామ్ పోతినేని గారి ఫ్యాన్స్ కి కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 10 కి 4 ఇస్తా మామ. సరే గానీ మరి ఇవాళ దీంతో పాటు దిగిన మిస్టర్ బచ్చన్ తంగలన్ మూవీస్ యొక్క రివ్యూస్ కూడా మన ఛానల్లో పెట్టబోతున్నాం. సో దానికోసం మన ఛానల్ ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. స్టే ట్యూన్ మావా.